హలో వ్యూవర్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాను. కొన్ని వీడియోలు చూసినప్పుడే పాత సమస్యలు గుర్తొస్తాయి. పతివ్రత పాయసం పడితే తెల్లారిందాక చల్లారలేదంట. ఇత్తుల్లో పెద్ద ఎత్తు మన ఆర్టీవీ ఒక వీడియో పోస్ట్ చేసింది, చూడండి. ఒకసారి మీ ఫేస్ తీయండి. మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? ఇక్కడ రోడ్డు మీద ఇలా పెట్టమని మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? రోడ్డు మీద ఎవడిచ్చాడు? రోడ్డు మీద ఎవడిచ్చాడు? రోడ్డు మీద ఎవడిచ్చాడు నీకు? ఇక్కడ ఒక వ్యక్తి గొడుగు పట్టుకొని ఉంచున్నాడు. దాని మీద యేసుక్రీస్తు గురించి రాసింది. అది వీడి సీటు నొప్పి. రోడ్డు మీద ఎవడిచ్చాడు పర్మిషన్ అని కింద పైన చింపేసుకుంటున్నాడు. అరే ఎర్రి బెప్పం, ఈ వీడియో చూడరా. వీడికి ఎవడిచ్చాడు ఫ్లైట్లో డప్పేసుకుంటే తిరగమని? వీడికి ఎవడిచ్చాడు పర్మిషను? మీ అయ్యవాడైనా ఇచ్చాడా? సరిగ్గా స్నానం కూడా చేయడం రాని ఏజ్లో వాడితో మత ప్రచారం చేపిస్తూ మత మార్పిడులకు పురుగొలుపుతున్నారంటే మీరు కదరా బ్రెయిన్ వాష్ బ్యాచ్ గాళ్ళు. నెక్స్ట్, నీరసం కనబడుతున్నా ధర్మం కోసం పనిచేస్తున్నాడంట. అంటే మత ప్రచారం, అది అక్కడ ఫ్లైట్లో. ఈ పెద్దముండవాడు క్రైస్తవులు మతం మారారు అంటే బ్రిటిష్ వాడు కానీ పుట్టారా? వాడు వీళ్ళ అమ్మను ఏదో చేసినట్టు అని వాగుతాడు. వీడు ఆస్ట్రేలియా వెళ్ళాడు అంటే ఆస్ట్రేలియా వాడు కానీ పుట్టాడా? వాడు వీళ్ళ అమ్మనే కానీ చేశాడు అని మేము కూడా అడగొచ్చా? ఏం సమాధానం చెప్తావమ్మా గుండు? తలకాయ ఎత్తుకెళ్ళి మెడలో వేసుకున్న మూటలో పెట్టుకోవాలి. యదవా.